1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27. నేనైతే మినప సున్నుండలు ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని వీడియోని అయితే చివరి వరకు చూసేసేయండి. ఇది మీషో నుంచి నేను తెప్పించుకున్న కవర్స్ హోల్డర్ అండి. అంటే కవర్లు అయ్యి మనం స్టోర్ చేసే హోల్డర్ అనమాట. ఇది కూడా ఒక నెట్ బ్యాగ్ అండి. నెట్ బ్యాగ్ అండ్ దెన్ ప్రైస్ వచ్చేసరికి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్. నేను కవర్స్ అయితే అసలు అందులో స్టోర్ చేయలేదండి. నేను వేరే పర్పస్కి అయితే ఈ కవర్ హోల్డర్ అనేది అంటే ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్న ఈ ప్రోడక్ట్ అయితే యూస్ చేశానండి. ఇన్ ఫ్యూచర్ వీడియోస్లో నేను ఈ నెట్ బ్యాగ్ అనేది ఏ పర్పస్లో యూస్ చేశాను అనేది తప్పకుండా షేర్ చేసుకుంటానండి మీ అందరితో. యాక్చువల్గా ఇందులో కవర్స్ పెట్టి ఆ హోల్స్ ఉన్నాయి కదా, ఏదైతే రింగ్లా ఉందో అందులో నుంచి కవర్స్ అయితే బయటకు తీయచ్చు అని అయితే ఉంది. కానీ అది ప్రాక్టికల్గా అంతగా అయితే వర్కౌట్ అవ్వదండి. కానీ కవర్స్ హోల్డ్ చేసుకోవడానికి మాత్రం చాలా బాగుందండి. అండ్ దెన్ ఆ నెట్ ఏదైతే ఉందో అది కూడా చాలా బాగుంది. కానీ కొంచెం రఫ్గా ఉంది అంతే తప్పితే మంచిగా ప్లాస్టిక్ అయినా కూడా చాలా స్ట్రాంగ్ అండ్ దెన్ చాలా మంచి క్వాలిటీలో అయితే వచ్చిందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేసేసండి. నేను ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి మీషోలో అయితే పర్చేస్ చేశాను. ఈ ప్రోడక్ట్ అయితే ఫుల్లీ సాటిస్ఫైగా అయితే ఉందండి. ఇదిగోండి నేనైతే ఇలా కవర్ తీస్తున్నాను కానీ అదంతా ఈజీగా అయితే రావట్లేదు. మనం ఏవైనా ప్రొడక్ట్స్ ఆన్లైన్లో కొనడం ఒక ఎత్తు అయితే వాటిని యూజ్ చేసే పర్పస్ ఉంటుంది చూసారు, అది మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ కూడా అలాంటిదే. ఒక కొల్లేట అలాగా ఎలా పడేసుకుంటున్నావు? తుడుస్తాను లేకపోతే తిని ఎలగలాగా. నేనైతే ఇవాళ వీడియోలో తప్పకుండా మీ అందరితో నేను మినప్పప్పుతో చేసిన సున్నుండలు ఎలా ప్రిపేర్ చేస్తాము అనేది మీ అందరితో షేర్ చేసుకుంటానండి. తప్పకుండా చూసేసేయండి. 1 గ్లాసు మినప్పప్పు తీసుకున్నాను అండ్ దెన్ 1 గ్లాసు పాలిష్ మినప్పప్పు ఉంటుంది కదా అది తీసుకున్నాను. ఇది వచ్చేసరికి పొట్టు మినప్పప్పు అండి. ఇంకో గ్లాస్ వచ్చేసరికి పాలిష్ మినప్పప్పు ఉంటుంది కదా, పాలిష్డ్ అంటే వైట్ కలర్లో ఉండే ఉరద్దాలన్నమాట. ఈ అన్పాలిష్డ్ మినప్పప్పు వచ్చేసరికి బాగా డ్రై రోస్ట్ చేయాలండి. మనకి చాలా పేషెన్స్ అనేది ఉండాలి సున్నుండలు చేయాలంటే. ఎందుకంటే మనం సిమ్లో పెట్టుకొని పప్పుని ఈజీగా 15 మినిట్స్ 15 నిమిషాలు అయితే పడుతుందండి. చాలాసేపు డ్రై రోస్ట్ అయితే చేయాలి. బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాతే మనం చల్లారి పెట్టుకోవాలి, అంటే కూల్ అవనివ్వాలన్నమాట. కూల్ అయిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తే కనుక పిండి గిర్ని ఉంటుంది కదా, పిండి గిర్నికైనా ఇచ్చుకోవచ్చండి. నేనైతే 1 గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను. ఇవి వచ్చేసరికి చల్లారి పెడుతున్నానండి. బాగా డ్రై రోస్ట్ అయితే చేసేసాను. కలర్ అయితే మంచి రెడ్ కలర్లోకి టర్న్ అవుట్ అయ్యాయి. పప్పులన్నీ మంచి రెడ్ కలర్లోకి టర్న్ అవుట్ అయిన తర్వాత ఒక పెద్ద ప్లేట్లో అయితే వేసేసుకున్నానండి ఆ పప్పు అంతా. ఇప్పుడు వచ్చేసరికి ఈ ఇంకొక పప్పు ఉంది కదా, ఏదైతే పాలిష్డ్ మినప్పప్పు ఉందో ఈ పప్పు వచ్చేసరికి డ్రై రోస్ట్ అయితే చేస్తున్నాను. పప్పు అంటే వచ్చేసరికి ఫుల్ పప్పు అండి. ఇట్స్ నాట్ స్లిట్టెడ్ పప్పు, అంటే స్లిట్ అయిన పప్పు కాదండి, ఇది ఫుల్ పప్పు అన్నమాట. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి 1 స్పూన్ బియ్యం అయితే వేసుకుంటున్నానండి. బియ్యం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, అలాగే కలర్ కూడా వస్తుంది. అండ్ దెన్ మనకి మెత్తని సున్నుండి తింటున్నప్పుడు నోటికి అతుక్కోకుండా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసరికి ఎలాచీ అయితే వేస్తున్నాను అనమాట. ఇలాచీ వచ్చేసరికి 3 అయితే వేసానండి. 3 ఇలాచీ వేసాను. నేను చేసుకునే క్వాంటిటీకి 3 ఇలాచీ అయితే సరిపోతాయి, 2 అయినా కూడా సరిపోతాయి. కొంచెం ఇలాచీ ఫ్లేవర్ ఎక్కువ ఉంటే మాకు నచ్చుతుంది, సో అందుకని 3 అయితే వేసాను.
మనం సిమ్లో పెట్టి పప్పు ఫ్రై చేస్తూ ఉండొచ్చండి. ఈలోపు మనకి సైమల్టేనియస్గా వేరే ఏమైనా పనులు ఉంటే కూడా అవి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి నేను ఆ మిగిలిన పప్పు వచ్చేసరికి ఇలా పోపుల పెట్టెలో అయితే వేసి పెట్టుకుంటున్నానండి. మినపప్పు, జీలకర్ర, అలాగే వాము, పసుపు ఇవన్నీ నేను పోపుల పెట్టెలో అయితే పెట్టుకుంటానండి. ఈ మిగిలిన మినపప్పు కూడా ఒక జార్లో అయితే తీసుకొని పెట్టేసుకుంటున్నాను. పక్కన పాలు, కాఫీ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా పెట్టాను, ఎందుకంటే అప్పుడే షాప్కి వెళ్ళి వచ్చాను అనమాట. సో అందుకని చెప్పేసి అన్నీ ఎక్కడక్కడ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. అయితే ఎక్కువగా కాఫీ ప్యాకెట్స్ అంటే కాఫీ తాగేటప్పుడు నేను ఒకదాన్నే తాగుతాను అనుకోండి. ఇంట్లో ఇంకెవ్వరు కాఫీ, టీ కానీ ఏమీ తాగరు. నేను ఒకదాన్ని మాత్రం కాఫీ కానీ టీ కానీ ఏదైనా తాగుతాను. ఇక్కడ వచ్చేసరికి కాఫీ ప్యాకెట్స్ ఈ మధ్య కాంటినెంటలే ఎక్కువ వాడుతున్నామండి. ఇటువైపు ఆపోజిట్లో ఉన్న ఈ వుడ్ వర్క్లో అయితే అన్ని గ్లాస్ జార్స్ చక్కగా స్టోర్ చేసుకున్నానండి. యాక్చువల్గా స్టవ్ పైన ఉన్న వుడ్ వర్క్లో మాత్రం అన్ని ప్లాస్టిక్ జార్స్ స్టోర్ చేసుకున్నాను. కుదిరినప్పుడు తప్పకుండా నేనైతే కిచెన్ టూర్ అయితే చేసి పెడతానండి. హాఫ్ ఆఫ్ ద పప్పు అంటే ఒక మాదిరిగా పప్పు అయితే ఫ్రై అయిందండి. ఇంకా రెడ్ కలర్లోకి అయితే టర్న్ అవుట్ అవ్వాలి. సో ఇంకా కాస్త టైం అయితే పడుతుంది. అలా మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి కాంటినెంటల్ ప్యాకెట్స్ అని చెప్పాను కదా, ఇక్కడ నేనైతే మళ్ళీ ఇప్పుడు ఎలాగో షాప్కి వెళ్ళాను కదా అని చెప్పేసి కాఫీ ప్యాకెట్స్ మళ్ళీ తెచ్చుకున్నానండి. ఇలా నేను 2 రూపీ ప్యాకెట్సే యూజ్ చేస్తాను. యాక్చువల్గా ఇంతకు ముందు అయితే గ్లాస్ జార్స్ ఉంటాయి కదా, కాఫీలో బ్రూ కానీ కాంటినెంటల్ కానీ వేరే అదర్ బ్రాండ్స్ ఏవో ఒకటి. యాక్చువల్గా బాటిల్స్లో అవైలబుల్లో ఉండేవి ఏంటంటే మనకి త్వరగా గడ్డ కట్టినట్టు అయిపోతాయి అన్నమాట. మనం ఇంకా సగం కూడా యూజ్ చేస్తామో లేదో కానీ గడ్డ కట్టేసినట్టు అయిపోతాయి, మిగతాదంతా వేస్ట్ అయిపోతుంది కదా. సో అందుకని చెప్పేసి నేనైతే ఈ ప్యాకెట్సే చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నానండి. అండ్ దెన్ ఇది కాంటినెంటల్ ఎక్స్ట్రా అంటండి, కొంచెం ఎక్స్ట్రా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఇంతకు ముందు మాత్రం వేరేలా ఉండేది, ఇప్పుడు వచ్చేసరికి అప్డేట్ అయ్యిందనమాట మళ్ళీ కాంటినెంటల్ ప్యాకెట్స్. మినపప్పు మొత్తం బాగా రోస్ట్ అవుతుందండి, అంటే ఆల్మోస్ట్ అయిందండి. చూస్తున్నారు కదా కలర్ చాలా చేంజ్ అయింది. అండ్ దెన్ ఈ పప్పులోని ఆ పప్పు కూడా వేసేస్తాను. చల్లగా అయిపోయిన తర్వాత అంటే రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత నేనైతే మిక్సీ పట్టేస్తానండి. ఎక్కువ మోతాదులో చేస్తే కనుక తప్పకుండా మీరు గిర్నీకి ఇచ్చుకోవచ్చు. గిర్నీకి ఇస్తే ఏంటంటే పిండి గిర్నీకి ఇస్తే ఏంటంటే వాళ్ళు మెత్తగా పౌడర్లా పట్టేస్తారనమాట. సో అదంతా నచ్చదు మాకు, అదిను నోటికి బాగా అంటుకుంటుందండి. సో అందుకని చెప్పేసి మేమేం చేస్తామంటే మనం ఎంత క్వాంటిటీలో చేసుకుందాం అనుకుంటే అంత క్వాంటిటీలో ఫ్రై చేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకుంటామండి. కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకుంటాం. బరక అంటే మరీ కాదులేండి, కొంచెం అంతే. మా ఆడపడిచి వచ్చేసరికి ఇలా కరివేపాకు పొడి అండ్ దెన్ మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే పంపించారు. చాలా టేస్టీగా ఉందండి. కరివేపాకు పొడి అయితే చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళు విజయవాడలో అనమాట, చాలా బాగా చేస్తారు. పచ్చళ్ళు కానీ ఇలా అన్నంలో కలుపుకునే పొళ్ళు కానీ కర్రీస్ కానీ ఏవైనా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. ప్రాంతాన్ని మెన్షన్ ఎందుకు చేశాను అంటే ప్రాంతం మెన్షన్ చేసామనుకోండి ఫాస్ట్గా జనాలకు అర్థమవుతుందని చెప్పేసి మీకు నేనైతే విజయవాడోళ్ళు అని అయితే చెప్పానన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా కుక్ చేస్తారండి, అంటే వండుతారనమాట. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క వెరైటీగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి విజయవాడోళ్ళు అని అయితే మెన్షన్ చేశానన్నమాట. అండ్ దెన్ నేను వచ్చేసరికి చిక్కుడుకాయ టమాటా కర్రీ చేశాను. నార్మల్గా బేసిక్ చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి, కానీ మరీ జ్యూసీగా కాకుండా కొంచెం పొడి పొడిగానే చేస్తాను. అండ్ దెన్ మా లంచ్ రెసిపీస్ చూసారు కదా మీరే, కరివేపాకు పొడి అండ్ దెన్ మిల్ మేకర్ టమాటా కర్రీ, తర్వాత చిక్కుడుకాయ టమాటా కర్రీ, ఇవండి మా లంచ్ రెసిపీస్. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా సున్నుండల రెసిపీలోకి వచ్చేస్తే ఇక్కడ బాండీ అయితే పెట్టేసుకున్నానండి. బాండీ పెట్టేసుకుని గీ అయితే వేసుకుంటున్నాను. గీ వచ్చేసరికి మనం పెద్ద గ్లాస్తో గ్లాస్ పప్పు అయితే తీసుకున్నాం కదా, ఆ గ్లాస్కి హాఫ్ క్వాంటిటీ అంటే పావుకి ఎక్కువ హాఫ్కి తక్కువ మనమైతే గీ తీసుకున్నామండి. లేదు అంటే మీడియం పెద్ద గ్లాస్తో పప్పు తీసుకున్నాం అనుకోండి, మీడియం గ్లాస్తో గీ తీసుకోవచ్చు. మనం చూసుకొని క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోవాలండి. యాక్యురేట్గా క్వాంటిటీస్ అనేది నేనైతే అస్సలు చెప్పలేనండి. సో అందుకని చెప్పి అంచనాకైతే నేను చెప్తున్నానండి అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్లాస్తో గ్లాస్ గీ అయితే నేను మరగబెట్టుకుంటున్నాను అని అయితే చెప్తున్నానండి. యాక్చువల్గా మనం చూసుకొని ముద్దలు చేసేటట్టు అంటే రౌండ్గా బాల్స్ చేయడానికి వస్తే కనుక
మనం అక్కడితో ఆపేయచ్చండి గీ వేసుకోవడం. ఎందుకంటే మనం బాయిల్ చేసుకున్న గీ అయితే వేసుకోవాలి. అండ్ దెన్ ఇక్కడ చల్లగా అయిపోయినాయి కదా, పప్పులు చల్లగా అయిపోయినాయి కాబట్టి నేనైతే మిక్సీ పట్టేస్తున్నానండి. ఇలాచీలు కూడా అందులోనే ఉంచేస్తానండి. ఇవి ఉంచేసి మిక్సీ పట్టేస్తామన్నమాట. చక్కగా పౌడర్లా అయిపోతుంది పప్పుతో పాటు ఇలాచీ కూడా. సున్నుండలు హెల్త్కి చాలా మంచిదండి. అలాగే నేను వచ్చేసరికి బెల్లం సున్నుండలు చేస్తున్నాను కాబట్టి ఇంకా మంచిది. అండ్ దెన్ ఇక్కడ చూస్తున్నారు కదా, బెల్లం వచ్చేసరికి ఆ బ్యాక్ సైడ్ ఉంది కదా మిక్సీ వెనకాతల, ఆ డబ్బాలో బెల్లం ఉందండి. నేను తురిమి పెట్టేసుకుంటాను. తురిమేసుకొని లేదంటే ఏమంటారు దిమ్మలు ఉంటాయి కదా, బెల్లం దిమ్మలు ఏదైతే ఉంటాయో ఆ బెల్లం దిమ్మల్ని మనం పౌడర్ లాగా ఒక రాయి ఇచ్చుకొని కొట్టేయచ్చండి. అంటే ఒక కవర్లో కానీ లేదంటే ఒక పేపర్లో వేసుకొని మనం మంచిగా పౌడర్లా చేసేసుకోవాలి బెల్లంని. అప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా యూస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నేను బయట అయితే ఉంచానండి. బెల్లం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లోనే పెడతాను. పౌడర్ చేసేసుకున్న తర్వాత ఆ బెల్లం పౌడర్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెడతాను. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా కచ్చాపచ్చాగా మొత్తం బెల్లం అయితే దంచేసుకుంటానండి. మనం షాప్ నుంచి తీసుకొచ్చిన తర్వాత నా బెల్లం మొత్తం దంచేసుకుంటాను. ఈ గ్లాస్తో గ్లాస్ అయితే నాకు బెల్లం పట్టిందండి. ఏ గ్లాస్తో అయితే నేను ఘీ తీసుకున్నాను అదే గ్లాస్తో సేమ్ బెల్లం అయితే తీసుకున్నానండి. ఈ క్వాంటిటీ అయితే నాకు కరెక్ట్గా సరిపోయిందండి. బెల్లం అలాగే ఘీ ఈ రెండు కూడా కరెక్ట్గా సరిపోయినాయండి. సో అందుకని మీకు అంచనాకి ఆ గ్లాస్ అయితే చూపించాను. అండ్ దెన్ ఒక్కసారి బెల్లం కూడా మిక్సీలో వేసేసి మిక్సీ చేసేస్తున్నానండి. ఎందుకంటే మొత్తం ఈవెన్గా బాగా మిక్స్ అవుతుంది కదా, అండ్ దెన్ పౌడర్లా కూడా అవుతుంది అని చెప్పేసి నేనైతే మిక్సీలో వేసేసి మిక్సీ చేసేసానండి బెల్లంని కూడా. ఇదే ప్రాసెస్లో షుగర్తో కూడా చేసుకోవచ్చు. షుగర్తో చేసుకున్నవి నార్మల్ సున్నుండలు, బెల్లంతో చేసుకునేవి బెల్లం సున్నుండలు అని అయితే అంటాము. ఇక్కడ వచ్చేసరికి ఘీ అయితే మరగబెట్టుకున్నానండి. ఆ ఘీ మరిగిన తర్వాత నేను వచ్చేసరికి ఏదైతే మిక్సీ చేసుకున్న పౌడర్ ఉందో బెల్లం అలాగే పప్పుల పొడి అవైతే వేసేసాను. అండ్ దెన్ మళ్ళీ సెకండ్ ట్రిప్కి మళ్ళీ వేస్తున్నాను అన్నమాట. మంచి టేస్ట్ అయితే వచ్చాయండి బెల్లం సున్నుండలు. చాలా అంటే చాలా టేస్ట్ అయితే వచ్చాయి. హాఫ్ గ్లాస్ బెల్లం వచ్చేసరికి ముందు మిక్సీ చేసినప్పుడు ఆ పౌడర్లో వేసాను. ఇప్పుడు ఇంకో హాఫ్ గ్లాస్ వచ్చేసరికి సెకండ్ ట్రిప్లో మిక్సీ చేసినప్పుడు వేసాను అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం ఘీలో అయితే ఇదంతా వేసేసి మంచిగా కలిపేసి ఇప్పుడు బాల్స్ అనేవి చేసేసుకుంటామండి. అంతే. కొన్ని క్యాష్యూస్ తీసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ చేసి ఘీలో రోస్ట్ చేసి అది కూడా నేను ఈ సున్నుండల పిండిలో అయితే వేసానండి. ఇంకా కింద కూర్చొని ఆరాంగా బాల్స్ అయితే చేసేసుకుంటున్నానండి. నేనేంటి బాండీలోనే ఉంచేసి అట్లా చేసేస్తున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్గా ఘీ అందులోనే బాయిల్ చేసాం కదా, సో అందుకని నేను అందులోనే ఈ మిక్సీ చేసిన పిండి కూడా బెల్లం కూడా అన్నీ అందులోనే వేసేసానండి. ఇంకా వేరే బాండీలోకి ఎందుకు, వేరే బౌల్లోకి ఎందుకులే షిఫ్ట్ చేయడం అని చెప్పేసి ఇంక ఇట్లానే బాల్స్ చేసేస్తున్నాను. మీ అందరితో కూడా న్యాచురల్గా ఇలాగే షేర్ చేసేసుకుంటున్నాను. నేనైతే క్యాష్యూ పౌడర్ కూడా వేసాను. మీ అందరూ ఆల్రెడీ చూసే ఉంటారు స్టార్టింగ్లోనే. యాక్చువల్గా క్యాష్యూస్ కచ్చా పచ్చాగా మిక్సీ చేసి వేస్తే కనుక మంచి టేస్ట్ వస్తుందండి. చూస్తున్నారు కదా, అక్కడక్కడ మనకి క్యాష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ దెన్ ఇక్కడ కౌంట్ చేద్దామా ఎన్ని సున్నుండలు వచ్చినాయో. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 30 31.
మీ అందరితో నేను సున్నుండలు ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది షేర్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది తప్పకుండా ట్రై చేస్తారు కదా. అలాగే ఎందుకో సరదాగా మొత్తం సున్నుండలు ఎన్ని వచ్చినాయి ఏంటి అనేది నేను చేసిన క్వాంటిటీకి కౌంట్ చేయాలనిపించింది, అందుకనే కౌంట్ చేశాను. అండ్ దెన్ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎలా అనిపించింది ఏంటి అనేది. అలాగే సున్నుండలు ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి. మరొక బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. ఓకేనా మరి, బాయ్.